నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సునీల్. అవి 2023 అసెంబ్లీ ఎన్నికలు. బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ ను గెలిపిస్తారా? కేసీఆర్ ను ఢీకొట్టే సత్తా ఉన్న నాయకుడు అసలు కాంగ్రెస్ లో ఉన్నాడా అనే అనుమానాలు వినిపిస్తున్న వేళ ఒక్కడొచ్చాడు. ఒక్కడై వచ్చారు. ఒక్కడే అన్నీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. 2 సార్లు దూరమైన పీఠాన్ని దగ్గర చేశారు. తెలంగాణ రాజకీయమే ఒక్కసారిగా మారిపోయింది. ప్రజాపాలన పేరుతో సర్కార్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ఏడాది సంబరాలు చేసుకుంటోంది. మరి ఈ 1 ఇయర్లో హస్తం పార్టీ సాధించిన విజయాలు ఏంటి? సీఎం రేవంత్ క్రియేట్ చేసిన మార్క్ ఏంటి? ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ఈ సినిమా డైలాగు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అప్పటికే పార్టీలో సీనియర్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరి వాళ్ళ కళ్ళ ముందే ముఖ్యమంత్రి అయ్యారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుదల, దూకుడు, రాజకీయ సమర్థత వీటన్నిటి కారణంగానే ఆయన ముఖ్యమంత్రి రేంజ్కి వచ్చారని చెప్పక తప్పదు. కాంగ్రెస్ ప్రజాపాలన సర్కారుకు ఏడాదిలో సర్కార్ సాధించిన విజయాలేంటి? జనాల నమ్మకాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకుందా? సీఎం గా రేవంత్ క్రియేట్ చేసిన మార్క్ ఏంటి? యనమల రేవంత్ రెడ్డి అనే నేను ఈ మాటకు ఏడాది. 3 రంగుల జెండా పట్టి సింగమోలే కదిలిన కాంగ్రెస్ సూర్యుడు హస్తం పార్టీని అధికారానికి దగ్గర చేశారు. ఇందిరమ్మ రాజ్యం తీసుకువద్దామని సీఎంగా బాధ్యతలు అందుకున్నారు. కాంగ్రెస్ పోటీనే కాదు, పోటీలోనే లేదని బీఆర్ఎస్ సర్కార్ తీసివేసినట్లు మాట్లాడినా ఆ మాటలను తట్టుకున్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా, తెచ్చిన పార్టీగా పేరున్న 10 ఏళ్లు అధికారానికి దూరమై చెల్లాచెదురుగా మారిన పార్టీని ఆ ఒక్కడు ఏకం చేశారు. తూటా లాంటి తన మార్క్ మాటలతో రాష్ట్రాన్ని ఓ ఊపు ఊపారు. కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. సీనియర్ల లాబీయింగ్ అలకలను దాటుకుని సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. రేవంత్ రెడ్డి అనే నేను అని హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తే ఆ రీసౌండ్ తెలంగాణ అంతా వినిపించింది. యనమల రేవంత్ రెడ్డి అనే నేను. రేవంత్ రెడ్డి గారి హిస్టరీ ఏంటంటే ఒక కేజ్రీవాల్ లాగా, ఒక ఎన్టీఆర్ లాగా, ఒక దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఒక లెక్కగా వాళ్ళు ఎప్పుడూ మంత్రి చేయని వాళ్ళు ముఖ్యమంత్రి అయిపోయారు. అది చాలా పెద్ద లీప్. అది చిన్న విషయం కాదు. ఆయన అబ్జర్వ్ చేసి ఉంటాడు. చాలామంది ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఎమ్మెల్సీగా ఉన్నాడు, ఇవన్నీ ఉన్నారు కాబట్టి హైదరాబాద్ పాలిటీషియన్ అందరినీ అబ్జర్వ్ చేసుకుంటాడు. ఎవరేం చేస్తున్నారో తెలుసు, ఎవరు సక్సెస్ఫుల్గా చేశారు, ఎవరు ఫెయిల్యూరు, ఏ పని చేయకూడదు అది కూడా గుర్తింటుంటారు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికార పీఠం దక్కడంలో 6 గ్యారెంటీలు కీలక పాత్ర పోషించాయి. బాధ్యతలు తీసుకున్న మరుసటి క్షణం నుంచే 6 గ్యారెంటీల అమలుపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. పరిపాలన అనుభవం లేదని ప్రతిపక్షం చేసిన విమర్శలకు తన మార్క్ ఆన్సర్ ఇస్తూ వచ్చారు రేవంత్. పాలన అనుభవం లేకపోవచ్చు, ప్రజా సమస్యలను గుర్తించడం, వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం కావలసినంత అనుభవం ఉందని చెప్పకనే చెప్తున్నారు. ప్రతిపక్షానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిర్ణయాలు తీసుకుంటూ తన మార్క్ క్రియేట్ చేస్తున్నారు రేవంత్. రైతు భరోసా పథకం విషయంలో విపక్షాల నుంచి ఆరోపణలు రావడానికి ముందే తనే ఓ ప్రకటన చేశారు. ప్రత్యర్థి పార్టీకి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా మీ ఖాతాలలో వేసేది మా ప్రభుత్వము. రైతు భరోసా కొనసాగిస్తుంది. సంక్రాంతి పండుగ తర్వాత సోనియా గాంధీ గారి గ్యారెంటీగా నేను చెప్తున్నా, మీ రైతు భరోసా మీ ఖాతాలో పడుతుంది. ఎవరిని నమ్మకండి. 2023 డిసెంబర్ 7న రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రజా ప్రభుత్వం తెలంగాణలో కొలువుదీరింది. తొలి రోజు 6 గ్యారెంటీలపై సంతకాలు, ప్రొఫెసర్ జయశంకర్ స్వస్థలాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటించడం, దివ్యాంగురాలికి ఉద్యోగం ఇలాంటి వాటితో మొదలైంది. ఆ తర్వాత 2 రోజులకే డిసెంబర్ 9న మహాలక్ష్మి పథకం అమలులో భాగంగా మహిళా సాధికారత కోసం మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించారు. ఫిబ్రవరి 27 నుంచి 500కే ఫ్రీ సిలిండర్ పథకాన్ని ప్రారంభించగా
46 లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతోంది. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 10 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. 200 యూనిట్ల దాకా గృహజ్యోతి పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిన రేవంత్ సర్కార్ లబ్ధిదారుల ఎంపిక కోసం ఈ మధ్య యాప్ లాంచ్ చేసింది. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున 22,500 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లు నిర్మించాలి అన్నది సర్కారు లక్ష్యం. రైతు నేస్తం కార్యక్రమాన్ని చేపట్టిన ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు 500 రూపాయల బోనస్ చెల్లించింది. ఇక రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. 150 ఎకరాల స్థలంతో పాటు 100 కోట్లు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. సింగరేణిలో కారుణ్య నియామకాలు చేపట్టడం, కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ప్రకటించడం కూడా ఈ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు. ఇక ప్రభుత్వం ఏర్పడ్డాక దాదాపు 55,000 ఉద్యోగ నియామకాలను చేపట్టామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరో 1,00,000 ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ధ్యేయమని రేవంత్ రెడ్డి అంటున్నారు. 6 గ్యారంటీలను అమలు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ సర్కార్ మొదటి ఏడాది పాలన కనిపించింది. మరి పథకాలు ప్రారంభించడం సరే, అమలు సంగతి ఎలా ఉంది? జనాల్లో వినిపిస్తున్న చర్చ ఏంటి? ఇక సీఎం రేవంత్ తీసుకున్న మరో సంచలన నిర్ణయం హైడ్రా. కబ్జాలు, అక్రమ కట్టడాలను అరికట్టడం, ఆక్రమణల తొలగింపు అంటూ ఎత్తుకున్న నినాదం. అయితే ఆలోచన మంచిదే, మరి క్షేత్రస్థాయిలో హైడ్రా చూపించిన ఎఫెక్ట్ ఏంటి? 6 గ్యారెంటీల మీదే రేవంత్ దృష్టి. తెలంగాణలో ఐటీ పరిస్థితి ఏంటి? పథకాల అమలుపై జనం మాట ఏంటి? హైడ్రా చుట్టూ జరుగుతున్న రచ్చ ఏంటి? మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, యువ వికాసం, చేయూత, ఈ 6 గ్యారెంటీలే కాంగ్రెస్ ను గెలుపు ముంగిట నిలబెట్టాయి. అయితే వీటి అమలు మాత్రం 50-50 అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు నిర్ణయాలను వెంటనే తీసుకున్న రైతు భరోసా పథకం అమలు వ్యవహారమే విమర్శలకు కారణమవుతోంది. ఉచిత విద్యుత్, సిలిండర్లు, ఇందిరమ్మ ఇళ్లు పథకాలు ఇంకా పూర్తిగా ఆచరణలోనికి రాని పరిస్థితి కనిపిస్తోంది. ఈ పథకాల అమలు కోసం చేస్తున్న సర్వేలు, రేషన్ కార్డు ఉండాలంటూ పెడుతున్న నిబంధనలు చాలా మందికి చిరాకు తెప్పిస్తున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ 100% సక్సెస్ కాకపోయినా ఫెయిలియర్ కాదు. ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఉన్న వాళ్ళకి ఒపోజిషన్ చూస్తే బీజేపీ పవర్ఫుల్గా ఉన్నది, కేసీఆర్ ఉన్నాడు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ, కర్ణాటక తప్ప ఇంకెక్కడా లేదు. సో దేఫో మనం చూడవలసింది ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇంకా తోసుకొని వస్తుంది. ఎక్కడికి ఇంకా టైం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి, 4 సంవత్సరాల టైం ఉన్నది. గ్యారెంటీసే కాదు, కొత్త స్కీమ్స్ తెస్తారా, పరిపాలన తీసుకొస్తారా, మొదలు అన్నిటికీ అవకాశం రేవంత్ రెడ్డి ఉన్నది. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునిక నగరంగా 4th సిటీని నిర్మించాలని సంకల్పించారు. ముచ్చర్లలో దీని నిర్మాణానికి పునాది వేశారు. ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ అభివృద్ధి చేయనున్నారు. ఆగస్టు 2న జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది నోటిఫికేషన్ షెడ్యూల్స్ కూడా ఇచ్చేశారు. మౌలిక వసతుల కల్పనలో హైదరాబాదుకు తొలి ఏడాదిలోనే పెద్దపీట వేశారు. హైడ్రా తీసుకురావడం, మురుగునీరు, వరద నీటి పారుదల కోసం చర్యలు చేపట్టడం, ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కించేందుకు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. అటు మెట్రో దశ కోసం 76 కిలోమీటర్ల ట్రాక్ వేసేలా చర్యలు తీసుకుంటున్నారు. విదేశీ పెట్టుబడులను రాబట్టేందుకు స్వయంగా సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారుల బృందంతో కలిసి దావోస్, కొరియా, అమెరికా దేశాలకు వెళ్లారు. ఈ ఏడాదిలో 76,232 కోట్ల విదేశీ పెట్టుబడులను సాధించినట్లు అధికార పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎన్నో హామీలిచ్చి, ఇంకెన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చారు.
దీంతో అంచనాలు కూడా అదే స్థాయిలో ఉండడం ఖాయం. వాటిని వెంటనే నెరవేర్చకపోతే డిసప్పాయింట్మెంట్ కూడా అంతే కామన్. ఏడాది నుంచి అతి కష్టంగా బండిలాక్కొస్తున్న రేవంత్ సర్కార్ మీద సామాన్యుల్లో విపరీతమైన నెగటివ్ పెరిగేలా చేయడంలో హైడ్రాదే మేజర్ రోల్. జూలై 2024 వరకు అంతంత మాత్రంగానే ఉన్న అసంతృప్తి, ఆవేశాన్ని కట్టలు తెగేలా చేశాయి హైడ్రా బుల్డోజర్లు. భూ కబ్జాలు, అక్రమ కట్టడాలు, ఆక్రమణలు చేసిన వారి భరతం పడతాం, చెరువులను పరిరక్షిస్తామంటూ తెచ్చిన హైడ్రా మొదట్లో ఆ డైరెక్షన్ లో వెళ్లినట్టే అనిపించింది. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ను లాగిపారేసింది. ఎవ్వరూ టచ్ చేయలేకపోయిన హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నేలమట్టం చేసి అక్రమ కట్టడాలు చేసిన బడా బాబులకు దిమ్మ తిరిగే వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడైతే సామాన్యులు, మిడిల్ క్లాస్, పేదలు ఉండే బస్తీల వైపు వెళ్లిందో అప్పటి నుంచి వ్యతిరేకత మొదలైంది. ఆయన వాగ్దాటి, ఆయన ఎదురుదాడి, ప్రత్యర్థులు ఎదురుదాడి చేసినా తట్టుకొని తిప్పికొట్టడం అన్నది ప్లస్ అయితే, కొన్ని సందర్భాల్లో అది శృతి మించడం, అలాగే పథకాలు ఇవన్నీ చేపట్టడంలో ఏది ప్రాధాన్యత క్రమం దెబ్బతినటం అన్నది అది మైనస్గా మారుతుంది. జాగ్రత్త పడడానికి ఇప్పటికీ అవకాశం ఉంది. ఉదాహరణకు లగచర్ల ఘటన తర్వాత అక్కడ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేయటం, అలాగే హైడ్రా విషయంలో కానీ మూసి విషయంలో కానీ విమర్శలు వచ్చిన తర్వాత కొంత వెనక్కు తగ్గటం. 30 ప్రాంతాల్లో హైడ్రా 114 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. 310 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మూసి ప్రక్షాళన పేరుతో చేపట్టిన కూల్చివేతలు చాలా చోట్ల ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. మూసి రివర్ బెడ్ లో ఉండేవారిని డబుల్ బెడ్రూమ్లకు తరలిస్తామంటూ ఎన్ని హామీలిచ్చినా, బుజ్జగించే ప్రయత్నాలు చేసినా హైడ్రా అంటే ఓ బూచీగా మిగిలిపోయేలా కనిపిస్తోంది ఇప్పుడు. అలాగని ఇదేమీ ఫెయిల్యూర్ కాన్సెప్ట్ కాదు, భయంకరమైన కాంట్రవర్సీ అని చెప్పక తప్పదు. ముందు ఇంతే కఠినంగా వెళ్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉండే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకున్న రేవంత్ హైడ్రా విషయంలో ఇకపై ఎలాంటి అడుగులు వేస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. ఇవన్నీ ఒకెత్తైతే భాషాపరంగా రేవంత్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఎలాంటి ఎదురుదాడి చేశారో సీఎం అయ్యాక కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు. సెన్సార్ లేకుండా తిట్టేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలోచన మంచిదే, ఆశయం మంచిదే అయినా హైడ్రా ఎఫెక్ట్ కాంగ్రెస్ సర్కార్ మీద భారీగా పడినట్లు కనిపిస్తోంది. కీలక అడుగులు వేస్తూ పాలనలో ఏడాది పూర్తి చేసుకున్న కాంగ్రెస్ సర్కార్ ఇకపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది? రేవంత్ సర్కార్ను ఇబ్బంది పెడుతున్న సమస్యలేంటి? ప్రతిపక్షానికి ఏ విషయాలు ఆయుధంగా మారాయి? కాంగ్రెస్ సర్కార్లో రావాల్సిన మార్పులేంటి? వాచ్ దిస్. హైడ్రా భారీ డ్యామేజ్ చేసిందా? రేవంత్ నిర్ణయం రియల్ ఎస్టేట్ ను దెబ్బతీసిందా? కాంగ్రెస్ సర్కార్ పై వినిపిస్తున్న విమర్శలేంటి? వచ్చే ఏడాది పాలన ఎలా ఉండబోతోంది? రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా హైదరాబాద్ రియాలిటీ సెక్టార్ ను భారీగా దెబ్బతీసింది. రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో తెలంగాణ సీఎంగా రేవంత్ పగ్గాలు చేపట్టాక తమవాడే అనుకుని ఆ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు చాలా ఆశలు పెట్టుకున్నారు. అయితే వాళ్ల ఆశల్ని రేవంత్ నిర్దాక్షిణ్యంగా తుంచి పారేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ఏడాది పాలనలో కన్స్ట్రక్షన్ రంగం కుదేలైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెరా అంటూ అందరి చుట్టూ తిరిగి కోట్లలో ఫీజులు కట్టి అనుమతులు తెచ్చుకొని నిర్మాణాలు చేపట్టిన వారెందరో. రేవంత్ సర్కార్ మాత్రం ఎవరో అక్రమాలు చేపడితే, ఇంకెవరో కబ్జాలు చేస్తే ఆ నిందను అందరి మీద మోపేసి హైడ్రా పేరుతో చెలరేగిపోయింది. ఈ ఇంపాక్ట్ రియల్ ఎస్టేట్ సెక్టార్ మీద తీవ్రంగా పడింది. సేల్స్ తగ్గిపోయి ఇన్వెంటరీలు మిగిలిపోవడం ఈ 10 ఏళ్లలో ఇదే ఫస్ట్ టైం. చాలా డ్యామేజ్ జరిగిన తర్వాత రేవంత్ అండ్ కో మీటింగ్ పేరుతో రియాల్టర్లతో సమావేశమైన ఈలోగా బాగా డ్యామేజ్ జరిగిపోయింది. ప్రాపర్టీ కొనుగోలుకు బయ్యర్స్ ముందుకు రావడం లేదనే ప్రచారం జరుగుతోంది. ఇక పెట్టుబడులు, కొత్త కంపెనీల విషయంలో రేవంత్ రెడ్డి సర్కారును టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష బీఆర్ఎస్ సోషల్ మీడియా రెచ్చిపోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ ఫ్రెండ్లీ కాదని,
కంపెనీలు రాష్ట్రాన్ని వదిలేసి వెళ్లిపోతున్నాయని, అసలు కంపెనీలే రావడం లేదనే ప్రచారం మొదలుపెట్టాయి. ప్రతిపక్షాలు చేస్తున్న ఈ నెగటివ్ ప్రచారం జనాల్లోకి, మరీ ముఖ్యంగా యువతలోకి బాగా వెళ్లినట్లు కనిపిస్తోంది. పెట్టుబడుల విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారం చేస్తున్నంత దారుణంగా పరిస్థితి ఏమీ లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పెట్టుబడుల కోసం ప్రతినిధులతో చర్చలకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు టూర్లకు వెళ్తూనే ఉన్నారు. పరిశ్రమలు కూడా క్యూలో ఉన్నాయి, రిబ్బన్లు కట్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ విషయాలను ప్రచారం చేసుకోవడంలో అధికార పార్టీ వీక్ గా కనిపిస్తుందని, అదే విపక్షానికి ఆయుధంగా మారిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ అంటూ దావోస్ లో క్యాంపెయిన్ చేశారు రేవంత్. 3 రోజుల పర్యటనలో 200 సంస్థలతో సంప్రదింపులు జరిపి సుమారు 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులను రాబట్టారు. నిజానికి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అంతకుముందు బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ పర్యటనలో జరిగిన ఒప్పందాల కంటే డబుల్. ఇకటు అమెరికా, సౌత్ కొరియా దేశాల్లోనూ పర్యటించి రేవంత్, శ్రీధర్ బాబు టీం పెట్టుబడులను భారీగానే రాబట్టగలిగింది. అయితే ఇదంతా ప్రచారం చేసుకోవడంలో అధికార పార్టీ మాత్రం వెనక్కే ఉండిపోతోంది. దీంతో ప్రతిపక్షాలకు ఆయుధం అందించినట్లవుతోంది. 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్లో 9,023 కోట్ల రూపాయల ఎఫ్డీఐలు తెలంగాణలో ఇన్వెస్ట్ చేశాయి. ఇకటు ఇప్పటికే ఐటీ, ఫార్మా సెక్టార్లకు హబ్ గా ఉన్న తెలంగాణలో ఆటోమొబైల్, నిర్మాణ రంగం, సంప్రదాయేతర విద్యుత్ రంగాల్లోనూ మరిన్ని పెట్టుబడులకు సర్కార్ ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వం చేసిన అప్పులు, మిగిల్చిన ఆర్థిక కష్టాలతో పాటు చాలా సమస్యలు రేవంత్ సర్కారును వెంటాడుతున్నాయి. దీనికి తోడు నిరుద్యోగుల ఆందోళనలు, బెటాలియన్ పోలీసుల సమ్మె, కొందరు మంత్రుల సహాయ నిరాకరణ లాంటివి కూడా ఇబ్బంది పెడుతున్నాయి. ఇకటు రేవంత్ సర్కార్ ప్రతి నిర్ణయాన్ని తప్పుపడుతూ వివాదాస్పదంగా మార్చేస్తూ ప్రతిపక్షం దూకుడు చూపిస్తోంది. ఏడాది పాలనలోనే ఇలా ఉందంటే రాబోయే రోజుల్లో ప్రతిపక్షం దాడి మరింత పెరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. దీంతో వీటన్నింటినీ రేవంత్ దాటుకుని రావాల్సిందే. నిజానికి ఇప్పటి వరకు చేసింది కొంతే, చెప్పింది చేయాల్సింది చాలా ఉంది. ఎవరు పగ్గాలు చేపట్టినా నిలదొక్కుని తన మార్కు చూపించడానికి సమయం పడుతుంది. సీఎం రేవంత్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఇదంతా ఎలా ఉన్నా హామీల విషయంలో చేయాల్సిందేంటనేది జనాలకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి. జనానికి మరింత చేరువ కావాలి, వారిని భాగస్వామ్యం చేయాలి. దీనికి తోడు కాస్త ఆవేశం తగ్గించుకుని మొండిగా దూసుకెళ్లడం మానేసి విమర్శల్లో వాడే పదాల్లో సెలెక్టివ్ గా ఉంటూ పరిపాలన కొనసాగిస్తే ఫ్యూచర్ లో రేవంత్ కు డోకా ఉండే అవకాశమే లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఏదో పాలించలేరు, ఈ ప్రభుత్వం నిలబడద్దు, ఇదేదో కూలిపోతుంది అనే అభిప్రాయం ఇప్పుడు ఎవరికి లేదు. పైగా ఏమీ దాచిపెట్టుకోకుండా నా ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సింది ప్రజలే, మీరే రక్షించుకోవాలి అని కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ లో ఐక్యత ఉండదు కాబట్టి ప్రభుత్వం నిలబడదు అంటే దాన్ని కూడా అధిగమించారు. ఎన్నికల హామీలకు కట్టుబడి ఉన్నామని పదే పదే చెప్పే రేవంత్ సర్కార్ రెండో ఏడాదిలో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ 6 గ్యారెంటీల్లో కీలకమైనవి మహాలక్ష్మి పథకం, రైతు భరోసాతో పాటు పెన్షన్ల పెంపు. వీటి అమలు ఆలస్యం అవుతుందని జనాల్లో కాస్త అసంతృప్తి కనిపిస్తోంది. అయితే ఈ దిశగా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ సర్కారు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. జనవరిలో రైతు భరోసా నిధులు పంపిణీ చేస్తామని ఇప్పటికే రేవంత్ ప్రకటించారు. ఇక కీలకమైన మహాలక్ష్మి పథకంపై కూడా త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఏమైనా ఏడాది పాలన కొంచెం ఇష్టం కొంచెం కష్టం అన్నట్లుగా కనిపిస్తోంది. అయితే హామీల అమలులో మాత్రం ఒక్కో అడుగు ముందుకు పడుతోంది. మరి వచ్చే 4 ఏళ్లు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో ఏడాది కాంగ్రెస్ పాలన అమోఘమని చెప్పలేం, అలాగని తీసి పారేయలేం. సీఎం రేవంత్ రెడ్డి సంవత్సర పాలన పర్వాలేదనిపించేలా సాగింది. కానీ ఇక ముందే అసలైన గేమ్ స్టార్ట్ కాబోతుంది. రాజకీయ సవాళ్ళను ఎదుర్కొంటూనే తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధిలో ఏ మార్కు చూపిస్తారన్నదే సర్వత్రా ఆసక్తి నిలుపుతుంది. కెమెరా పర్సన్ మనోరంజన్తో కరుణాకర్, టీవీ, హైదరాబాద్.